ఎం న్యూస్ కి స్వాగతం. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని మండపేట పట్టణం బురుగుకుంట చెరువు గట్టుపై కొలువై ఉన్న అన్నపూర్ణాదేవి ఆలయంలో వేంచేసి ఉన్న అగస్తేశ్వర స్వామి వారికి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అర్చకులు ప్రసాద్ విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దాతల సహకారంతో ఆలయం వద్ద 3000 మందికి భారీ అన్న సంతర్పణ నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు. మండపేట పట్టణం బురుగుకుంట చెరువుగట్టు వద్ద వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయంలో కొలువై ఉన్న సంగమేశ్వరుని మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ఆలయ చైర్మన్ చింతా వీర వెంకట లక్ష్మీనారాయణ, అలాగే నిత్య అన్నదాన ట్రస్ట్ చైర్మన్ కాసన వెంకటేశ్వరరావు తమ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గత 5 సంవత్సరాలుగా మహాశివరాత్రి ఉత్సవాలు దాతల సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని దాతలు భక్తుల సహకారంతో ఆలయం వద్ద 3000 మందికి భారీ అన్న సమారాధన నిర్వహించారు. భక్తులందరికీ కూడా మన మండపేట మాండవ్యపురంలో వెంచి ఉన్న శ్రీ అన్నపూర్ణమ్మ గుడి వీధి బురుగుంట చెరువు చేస్తున్నటువంటి శ్రీ అన్నపూర్ణాదేవి సమేత అమృతలింగేశ్వర స్వామి వారి దేవాలయం మరి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మహాశివరాత్రి మహోత్సవ సందర్భమందు వన్యప్రాణులకి జీవప్రాణులకి భిక్షందించే మాత అన్నపూర్ణేశ్వరి అమృతలింగేశ్వర స్వామి స్ఫటికలింగ రూపంలో స్వామివారు దర్శనమిస్తున్నారు. మరి అదేవిధంగా మహాశివరాత్రి మహోత్సవ సందర్భమందు మరి కమిటీ వారి యొక్క ఆధ్వర్యనందున భక్తులు కృతంగా మహాన్న సమారాధన కార్యక్రమం జరుపబడుతుంది. అదేవిధంగా స్వామివారికి వేకుజాము నుంచి కూడా విశేషమైన దివ్య అభిషేకాలు, స్వయం కృతాభిషేకాలు స్వయంగా మనమే చూసుకోవచ్చును స్వామివారికి. అదేవిధంగా మధ్యాహ్నం భక్తులు కృతంగా స్వామివారి యొక్క ఆలయం వద్ద మహాన్న సమారాధన కార్యక్రమం జరుపబడుతుంది. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకి శివకీర్తన భజన కార్యక్రమం, అదేవిధంగా రాత్రి 11 గంటల నుండి కూడా లింగోద్భవ కాలం శివజాగరణ కార్యక్రమం కూడా జరుపబడుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా స్వామివారి యొక్క అమ్మవారిని దర్శించుకుని ఈ యొక్క బృహత్మైన కార్యక్రమాన్ని ఆ మహాశివరాత్రి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ప్రతి జనులకి కూడా మళ్ళీ విరాజిల్లాలని చెప్పేసి ఆ అమృతలింగేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరు వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మన అన్నపూర్ణాదేవి సమేత అమృతలింగేశ్వర స్వామి వారి యొక్క అనుసంధానంగా శ్రీ అన్నపూర్ణమ్మ నిత్యాన్నదాన సేవా ట్రస్ట్ వారు కూడా ప్రతిరోజు కూడా నిత్యాన్నదానం లేనటువంటి వారికి భిక్ష అందిస్తున్న అన్నపూర్ణేశ్వరి యొక్క భిక్ష, ఆ యొక్క అన్నపూర్ణేశ్వరి యొక్క అమ్మవారి యొక్క అన్నప్రసాదాన్ని ప్రతిరోజు కూడా నిత్యం 100 మంది పైగా ఆ యొక్క లేనటువంటి వాళ్ళకి ఈ ట్రస్ట్ ద్వారా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. మరి భక్తులు మరి ఇంకేమన్నా సరే ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా సాయపడి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కృపకు పాత్రలు అవుతారని మరి కోరుకుంటూ శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శవమేకం పరం వందే శిఖారాయ వే నమో నమః. మాత అన్నపూర్ణేశ్వర అమృతలింగేశ్వర స్వామి వారి యొక్క దివ్యాశీస్సులు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేకంగా శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క అన్నపూర్ణదేవి కమిటీ దేవాలయ కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ సర్వే మండపేట బురుగుంట చెరువు గట్టు మీద వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణాదేవి అమృతలింగేశ్వర స్వామివారి దేవాలయంలో వేకువజాము నుంచి కూడా స్వామివారికి విశేషమైన అభిషేకాలు పూజలు జరుగుతున్నాయి. అలాగే 11 గంటలకి స్వామివారికి భక్తులందరికీ కూడా మహాన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే సాయంత్రం భజన కార్యక్రమాలు అనంతరం లింగోద్భవ కాలమందున విశేష అభిషేకాలు నక్షత్రహారతి కూడా జరగబడుతున్నాయి. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలన్నింటిలోని పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అలాగే మధ్యాహ్నం 11 గంటలకి ప్రారంభమవుతున్న ఈ మహా అన్నదాన కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, అలాగే నిత్యాన్నదాన కార్యక్రమానికి నిరంతరంగా డొనేషన్లు అందజేస్తున్న దాతలందరికీ కూడా మా కమిటీ వారు అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.